నన్నే చూడండి, నా కళ్ళల్లోకే చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని హిప్నోటైజ్ చేయబోతున్నాను. మీరు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నారు. ఇప్పుడు నేను 3 నెంబర్స్ లెక్కపెట్టి గో అంటాను. అప్పుడు మీరు విక్రమాదిత్య యొక్క లేటెస్ట్ వీడియోని చూస్తున్నట్టు ఫీల్ అవుతారు. 3, 2, 1 గో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అసలు హిప్నోటిజం అనేది ఉందా, హిప్నోటిజం యొక్క పరిధి ఏంటి, అసలు హిప్నోటిజం వెనుకున్న చరిత్ర ఏంటి, దానిలో సైన్స్ ఉందా, హిప్నోటిజంలో నిజంగా మనం మనుషుల్ని వశపరచుకోగలమా అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వశీకరణం అనే విద్య మన పురాణాల్లో ఎప్పటి నుండో ఉంది. మహాభారతంలో అర్జునుడు కూడా తన సైన్యాన్ని కంట్రోల్ చేయడం కోసం వశీకరణం అనే విద్యని ఉపయోగించేవాడట. 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా యాంటన్ మెస్మర్ అనే జర్మన్ ఫిజిషియన్ ఈ వశీకరణమే ఎనిమల్ మ్యాగ్నెటిజం అని చెప్పి, మనకి కనిపించని ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్స్ మన శరీరంలో ప్రవహిస్తాయి, మనం ఆ మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్స్ యొక్క ఫ్లోని అడ్జస్ట్ చేస్తే వైద్య రంగంలో అద్భుతాలు చేయొచ్చు అని చెప్పాడు. మెస్మర్ అనే పేరు నుండే మెస్మరిజం అనే పదం వచ్చింది. తరువాత జేమ్స్ బ్రైడ్ అనే వ్యక్తి ఈ ఎనిమల్ మ్యాగ్నెటిజం పై చాలా రీసెర్చ్ చేసి దానికి హిప్నోటిజం అని పేరు పెట్టాడు. ఇంగ్లాండ్కి చెందిన యంగ్ డైలా అనే వ్యక్తి మత్తుమంది కనిపెట్టిన రోజుల్లోనే తన పేషెంట్స్కి హిప్నోటైజ్ చేసి నొప్పి తెలియకుండా 300కు పైగా ఆపరేషన్స్ చేశారు. మొదట్లో హిప్నోటిజం అనేది స్టేజ్ షోస్ కోసం ఉపయోగించేవారు. ప్రస్తుతం రోగాల్ని నయం చేయడం కోసం వైద్య రంగంలోనూ, స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ పెంచడం కోసం ఎడ్యుకేషన్ రంగంలోనూ, నేరస్తుల నుండి నిజాన్ని రాబట్టడం కోసం ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్లోనూ హిప్నోటిజంని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు హిప్నోటిజం ఎన్ని రకాలో తెలుసుకుందాం. హిప్నోటిజం 2 రకాలుగా చేస్తారు. మొదటిది డైరెక్ట్ హిప్నోసిస్. దీనిలో నేను మీకు హిప్నోటిజ్ చేయబోతున్నాను అని చెప్పి చేస్తారు. రెండోది ఇండైరెక్ట్ హిప్నోసిస్. మనకి తెలియకుండా మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లడమే ఇండైరెక్ట్ హిప్నోసిస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఎదురు వ్యక్తి మనల్ని ప్రేమించేలా చేయడం కూడా ఇండైరెక్ట్ హిప్నోసిసే. హిప్నోసిస్ 2 రకాలుగా ఉంటుంది. మొదటిది హెట్రో హిప్నోసిస్. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హిప్నోటైజ్ చేసే విధానాన్ని హెట్రో హిప్నోసిస్ అని అంటారు. ఇక రెండోది సెల్ఫ్ హిప్నోసిస్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకు తెలియకుండా మనం రోజు ఏదో ఒక విషయంలో సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటాం, అంటే మన మీద మనమే హిప్నోటిజం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఉదయం 5 గంటలకు లేచి ఊరికి బయలుదేరాలి అని అనుకొని 5 గంటలకి అలారం పెట్టి పడుకుంటాం. అలారం మోగక ముందే 4:50కే మనకు మెలకు వస్తుంది. ఎదుటివారి మీద కోపం కంట్రోల్ చేసుకోవడం కూడా సెల్ఫ్ హిప్నోటిజమే. ఇప్పుడు హిప్నోటిజం యొక్క సైన్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మనం అనుకుంటున్నట్టు హిప్నోటిజం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని లొంగ తీసుకోవడం కాదు. హిప్నోటిజం అంటే మన కాన్షియస్నెస్ ని ఆల్టర్ చేసి మన అటెన్షన్ ని గ్రాప్ చేసి ఎదుటి వ్యక్తి సజెషన్స్ ని మనం యాక్సెప్ట్ చేసేలా చేసి మనలో ఉండే ఇమాజినేటివ్ పవర్ ని పెంచడమే హిప్నోసిస్. హిప్నోసిస్ అంటే మనకి కాన్షియస్నెస్ లేకుండా ఎదుటి వ్యక్తి మాటలు వింటాం అని మనం అనుకుంటాం. కానీ ఏ వ్యక్తి అయితే హిప్నోటైజ్ చేయబడతాడో అతడు పూర్తిగా కాన్షియస్లోనే ఉంటాడు. కాకపోతే హిప్నోటైజ్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి హిప్నోటైజ్ చేసే వ్యక్తి దగ్గర సజెషన్స్ తీసుకుంటున్నాడు. హిప్నోటిజం మధ్యలో ఎప్పుడైనా తనకు వద్దనుకుంటే స్పాట్లో హిప్నోటిజాన్ని ఆపేయచ్చు. హిప్నోటిజం జరిగేటప్పుడు మనం కేవలం 10% మాత్రమే నిద్రలోకి జారుకుంటాం. అప్పుడు హిప్నోటిస్ట్ తన సజెషన్స్తో మన సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేస్తాడు.
ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మన బ్రెయిన్లో ఫ్రంట్ పార్ట్ కాన్షియస్ మైండ్, బ్యాక్ సైడ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో క్రిటికల్ ఫిల్టర్ ఉంటుంది. కాన్షియస్ మైండ్లో మనం ఏదైనా చేయగలం అనే విల్ పవర్, టెంపరీ మెమరీ, అనలిటికల్ థాట్ ప్రాసెస్ అంటే ఏది రైట్ ఏది రాంగ్ అని, ఇంకా రేషనల్ థింకింగ్ అంటే రీజనింగ్కి సంబంధించినవన్నీ ఈ మైండ్లో ఉంటాయి. కాన్షియస్ మైండ్ కంప్లీట్గా లాజిక్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక రెండోది సబ్ కాన్షియస్ మైండ్. దీనిలో హ్యాబిట్స్ అంటే బ్రష్ చేసుకోవడం, కార్ డ్రైవ్ చేయడం లాంటివి. ఇంకా ఎమోషన్స్ అంటే ప్రేమించడం, ద్వేషించడం. ఇంకా పర్మనెంట్ మెమరీ అంటే సైట్స్, స్మెల్స్, ఫీలింగ్స్ లాంటివి ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ పర్సనల్ సెక్యూరిటీని బేస్ చేసుకుని ఉంటుంది. దీని భాష ఇమాజినేషన్. హిప్నోటిజం చేసేటప్పుడు కాన్షియస్ మైండ్ని, క్రిటికల్ ఫిల్టర్ని బైపాస్ చేసి సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీని యాక్టివేట్ చేస్తారు. అందుకే ఎప్పుడో మర్చిపోయిన విషయాలు కూడా గుర్తుకు వస్తాయి. ఒక్కోసారి ఫాల్స్ మెమరీ కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే జరగని కొన్ని విషయాలు కూడా జరిగినట్టు తప్పుగా మనకి గుర్తొస్తాయి. ఎవరికైతే ఇమాజినేటివ్ పవర్ ఎక్కువగా ఉంటుందో, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారో వాళ్ళు ఎక్కువగా హిప్నటైజ్ అవ్వగలరు. కొంతమందికి హిప్నటైజ్ చేసి వాళ్ళకి పూర్వజన్మ గుర్తొచ్చేలా చేస్తాము అని చెప్పేదంతా కూడా రాంగ్. ఎవరికైతే పూర్వజన్మ గుర్తొచ్చింది అని చెప్తారో వాళ్ళు సొంతానికి ఒక కథ కల్పించుకొని నేను పూర్వజన్మలో ఒక రాజుని అనో, ఒక రాణిని అనో, ఒక జంతువుని అనో చెప్తారు. కానీ అది ఏది నిజం కాదు. మనకి హిప్నటైజ్ అవ్వడం ఇష్టం లేదు అని అనుకుంటే ప్రపంచంలో ఎంత పెద్ద హిప్నటిస్ట్ అయినా మనల్ని హిప్నటైజ్ చేయలేడు. మనం కనుక సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకొని మన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలం, మనం ఏదైనా సాధించగలం, ఈ చెడు అలవాటుని మనం మానుకోగలం అని అనుకుంటే మన పర్సనల్ గ్రోత్కి అది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.